హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైమ్ వచ్చేసి 9:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాననమాట. టిఫిన్ కూడా తినేసాను పిల్లలకి పెట్టేసి. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేద్దామనైతే పెట్టుకున్నాననమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేయాలని. బట్ కుదరట్లేదు. సో, ఇప్పుడు ఎలా అయినా సరే క్లీన్ చేయాలని చెప్పైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. నా వీడియోస్ మీరెవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ ఫోన్‌కొస్తుంది. మీరు డైరెక్ట్‌గా చూసేయొచ్చు. ఇంకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. హౌస్ అయితే చాలా డస్ట్ పట్టేసిందనమాట. దాదాపు 5 మంత్స్ అయిపోయింది క్లీన్ చేయక. ఇంక ఈ కిచెన్ చూసారు గదా! ఈ కిచెను ఇంతకుముందున్న వాళ్ళు ఎవరున్నారో కానీ చాలా ఉందనమాట. అదే వంట చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా పడుతుంది గదా! టైల్స్ నిండా. అలాగా చాలా పడిపోయింది. క్లీన్ చేసినట్టు లేరు వాళ్ళు. మేము ఈ హౌస్‌కి వచ్చి కూడా ఒక 8 మంత్స్ అలా అవుతుందిలెండి. వస్తున్నప్పుడు క్లీన్ చేశాను. వచ్చిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేశాను. బట్ అయినా కూడా కిచెన్‌లో అయితే మొత్తం క్లీన్ అవ్వలేదనమాట. చాలా మరకలు అంటారు కదా! ఆయిల్ మొత్తం బాగా జిడ్డులాగా పేరుకుపోయింది టైల్స్ మొత్తానికి. సో, ఇక్కడ విండోస్ కనిపిస్తున్నాయి కదా! ఆ విండోస్ దగ్గర అనమాట. ఇటు సైడ్ మిక్సీ దగ్గర కూడా మిక్సీ పట్టుకుంటారు కదా! అక్కడ కూడా చాలా జిడ్డులాగా అయిపోయిందనమాట. అదంతా క్లీన్ చేసేసాను. సో, ఇంకిక్కడైతే షెల్ఫ్‌లున్నాయి కదా! ఇవి కూడా తుడిచేస్తున్నాను. మొత్తం చూడండి ఎలా ఉందో అసలు. నేను ఎప్పటికప్పుడు నీట్‌గానే ఉంచుకుంటుంటాను. బట్ ఇంకా డస్ట్ అది బయట నుంచి వస్తుందనమాట. ఇంటి వెనక ఖాళీ ప్లేస్‌లో హౌసెస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, అక్కడ నుండయితే బాగా డస్ట్ వస్తుందనమాట. ఇంటి వెనక దగ్గరే దూరమేం లేదు. సో, ఇంకా డస్ట్ అంతా బాగొచ్చేస్తుంది. డోర్ తీసి ఉంచుతాం కదా! డే టైమ్‌లో అందువల్ల ఏమో మరి డస్ట్ పట్టేసిందనమాట. ఇంకా మొత్తం అయితే తుడిచేసి నా దగ్గర పేపర్స్ ఉంటే అవేసేసాను. ఇవి షెల్ఫ్‌లకి కబోర్డ్స్ ఏం లేవు ఫ్రెండ్స్. నాకు తెలిసి కబోర్డ్స్ ఉండుంటే అంత డస్ట్ పట్టదు. ఇవన్నీ లోపల పెట్టేసి కబోర్డ్స్ ఏసామంటే డస్ట్ అంతగా పట్టదనమాట. ఇంక కిచెన్‌లోనే ఎక్కువ నాకైతే చాలా అనిపిచ్చిందనమాట కష్టంగా. ఇల్లంతా పర్లేదు. హౌస్ మొత్తం క్లీన్ చేయడానికి నాకు ఒక 2 డేస్ టైం పట్టిందిలెండి. ఫస్టు హాలు, బెడ్‌రూము ఒకరోజు చేశాను. తర్వాత కిచెన్ అయితే ఈరోజు చేస్తున్నాను. మొత్తం 2 డేస్ పట్టినట్టు నాకు. పైన బూజులు అంతా దులిపాననమాట. బూజులు కూడా చాలా పట్టేసున్నాయి. 5 మంత్స్ అయిపోయింది ఇల్లు క్లీన్ చేయక. ఎప్పటికప్పుడు ఇల్లు తుడుస్తాను, తడిగుడ్డ పెడతాను, క్లీన్ చేస్తానే ఉంటాను కానీ, రోజు ఈ షెల్ఫ్‌లు అవి తుడవలేం కదా! సో, ఇంక ఈరోజైతే క్లీన్ చేసేస్తున్నాను. అక్కడ టైల్స్‌కైతే చాలా జిడ్డు పట్టేసింది ఫ్రెండ్స్. ఆ జిడ్డు పోవట్లేదు. నేను విమ్ జెల్లేసి బాగా స్పాంజీ ఉంటది కదా! ఆ స్పాంజీకి విమ్ జెల్లేసి తుడిచాను. అలాగే అంట్లు పీస్ ఉంటది కదా! ఆ అంట్లు పీస్ మీద కూడా విమ్ జెల్లేసి అంట్లు సోప్‌తోని బాగా గీకాను. అంటే రుద్దాననమాట. అయినా కూడా పోవట్లేదు. చాలా వరకు పోయింది కానీ ఇంకా కొంచెం ఉంది. ఆ విండోస్ దగ్గర అక్కడ కిచెన్‌కి విండోస్ ఉన్నాయి కదా! గ్యాస్ పెట్టుకునే దగ్గర అక్కడ. ఏదన్నా టిప్ ఉంటే చెప్పండి నాకు. ఈసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. నాకు అస్సలు నచ్చదు అలా ఉంటే. ఇంకా ఈ కిచెన్‌లో ఈ టైల్స్ కూడా నాకు చాలా డల్‌గా అనిపిస్తుందనమాట. వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఏదన్నా వంటలు అలాంటి వీడియోలు పెట్టినప్పుడు నాకు ఈ టైల్స్ అస్సలు నచ్చలేదు. బట్ రెంట్ హౌస్ కదా! ఏం చేయలేమనమాట. అదే ఓన్ హౌస్ అయితే ఏదన్నా ఉంటాయి కదా! స్టిక్కర్స్ వాల్ స్టిక్కర్స్, వాల్ పేపర్స్ అలాంటివి ఏమన్నా అంటించి ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే కుదరదనమాట. ఫైనల్‌గా అయితే ఈ షెల్ఫ్‌లన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి, పేపర్‌లేసేసి సర్దుతూ ఉన్నాననమాట. పిల్లలైతే హాల్‌లో టీవీ పెట్టిచ్చాను చూస్తా ఉన్నారు. ఇంకా ఇది ఆయిల్ డబ్బా కింద ఒక పేపరేసుకుంటున్నాను. ఆల్రెడీ పేపర్ షెల్ఫ్‌లో పరిచాను. బట్ దాని మీద కూడా పేపర్ మడత పెట్టి ఒక 4 మడతలు పెట్టి ఆయిల్ డబ్బా కింద పెట్టాననమాట. ఆయిల్ ఏదన్నా కొంచెం పడినా కూడా ఆ పేపర్ మీదే పడతది. అడుగునున్న పేపర్‌కి షెల్ఫ్‌కి అంటదనమాట. నాకు ఎప్పటికప్పుడు నీట్‌గా ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే నాకస్సలకి ప్రశాంతత ఉండదనమాట. ఏదో ఇల్లంతా ఏదోలాగుంది అనని అసలు బాగుండదు నాకు.
ఇంకా రోజు అయితే పిల్లలున్నారు కదా! ఇల్లంతా బొమ్మలు పడేయడం, ఇంకా తింటుంటారు కదా! తిన్నవన్నీ కింద పడేయడం అలా చేస్తా ఉంటారనమాట. ఇంకా ఆ బొమ్మలన్నీ సర్దడం. రోజుకొచ్చేసి ఒక 4 టైమ్స్ ఏమో సర్దుతాను నేను ఇల్లు. అంటే ఇలా కాదులెండి. డీప్ క్లీన్ అలా కాదు. మామూలుగా బొమ్మలయి పడేస్తారు కదా! అవన్నీ తీసి అక్కడక్కడ పెట్టడం, ఇల్లు ఊడ్చడం, తడిగుడ్డ పెట్టడం ఇంకా ఇలా అన్నమాట. పిల్లలుంటే ఎవరికైనా ఇంతే కదండీ! చిన్న పిల్లలంటే వాళ్ళకేం తెలీదు. చెప్పినా కూడా అర్థం కాదనమాట. సో, ఇప్పుడైతే కిచెనయితే ఇక్కడంతా సర్దేస్తున్నాను. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా! కంటైనర్స్ ఎయిర్ టైటెడ్. అవి ప్లాస్టిక్‌వే మీషోలో బుక్ చేశాను. వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ షార్ట్ వీడియో. మీషోలో కొన్న కంటైనర్స్ అని జెప్పేసి. ఎవరన్నా చూడని వాళ్ళుంటే చూడండి వీడియో. ఇవి చాలా బావున్నాయి ఫ్రెండ్స్ ఈ కంటైనర్సు. అవి పప్పులు పోసుకోవడానికి, ఉప్పు, కారం పోసుకోవడానికి ఉంటాయని జెప్పేసి బుక్ చేశాననమాట. మంచిగానే వచ్చాయి. నాకు బాగా నచ్చాయి. ప్లాస్టిక్ అయినా కూడా కొంచెం బాగా థిక్‌గా ఉందనమాట. అంటే ఏంటంటారు స్ట్రాంగ్‌గా ఉంది ప్లాస్టిక్కు. అన్‌బ్రేకబుల్ అనమాట. కొంచెం కాస్ట్ పడింది. అయినా కూడా పర్లేదు బావున్నాయన్నమాట. చిన్నవి కొంచెం అదే స్మాల్ సైజ్‌వి, అలాగే కొంచెం పెద్ద సైజ్‌వి 2 చేశాననమాట. పెద్ద సైజువేమో అవి పప్పులు అలాంటివి ఉంటాయి కదా! అలాంటివి వేసుకోవడానికి. అలాగే చిన్న సైజువేమో ఉప్పు, కారం, పసుపు, ఇంకా మషాలాలు, డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేసుకోవడానికి ఉంటాయనైతే చేశాను. చిన్న సైజ్ సెట్టు 6 వచ్చాయి. పెద్ద సైజు కూడా అలాగే సేమ్ 6 వచ్చాయన్నమాట. బట్ కాస్ట్‌లో తేడా ఉంది. అలాగే ఒక స్టాండ్ కూడా ఆర్డర్ పెట్టానన్నమాట. అది కూడా వచ్చింది. ఆ స్టాండ్ మీద ఏంటంటే నాకు షెల్ఫ్‌లు గ్యాస్‌కి వెనక వైపున ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెనక వైపున సర్దుకొని వంట చేస్తున్నప్పుడు పద్దాక వెనక్కి రావడం, తీసుకెళ్ళడం, మళ్ళీ వెనక్కి సర్దుకోవడం కొంచెం వంట చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో, అందుకని స్టాండ్ అయితే గ్యాస్ పక్కన పెట్టుకొని ఉప్పు, కారం అవి ఉంటాయి కదా! పోపు గింజలు అలాంటివేమన్నా నూనె అలాంటివి పెట్టుకోవడానికి ఉంటదని ఒక స్టాండ్ అయితే కొన్నాను. ఫైనల్‌గా మీకు చూపిస్తాను. అంతా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయి సర్దిన తర్వాత కిచెన్ అంతా మీతో చూపిస్తాను. ప్రతి వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను ఫ్రెండ్స్. బట్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబర్స్ అయితే రావట్లేదు. సో, ఎవరైనా చూస్తున్న వాళ్ళుంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరలా చేస్తేనే నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తదనమాట. ఇంతకు ముందున్న ప్లాస్టిక్ డబ్బాలు కొన్నయితే పాడైపోయినియి. అవి పడేసాననమాట. సో, ఇంకా కొత్తవి కొన్నాను కదా! వాటిలో అయితే పోసి పెడుతున్నాను అన్నీ. చూస్తున్నారు కదా! అన్నీ. మొన్న ఇంటికెళ్ళినప్పుడైతే అదే స్టీల్‌ది అంట్లు బుట్టుంటది కదా! అది కూడా తెచ్చుకున్నాననమాట. అంతకుముందు ఇక్కడ లేదది. ఊర్లో ఉంది. సో, మొన్న ఊరు వెళ్ళినప్పుడైతే వస్తా వస్తా తీసుకొచ్చుకున్నాను. చూడండి అసలకి డస్ట్ ఎంతొస్తదో చిమ్ముతుంటే. షెల్ఫ్‌లో చూడటానికి ఏం పెద్ద ఉన్నట్టు లేదు కానీ, మొత్తం తుడిచి క్లీన్ చేసిన తర్వాతయితే మాత్రం చాలా డస్ట్ ఉందనమాట. చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు. చాలా అంటే చాలా డస్ట్ పట్టింది. నాకింకా షెల్ఫ్‌లయితే మిగిలిపోయినియి ఫ్రెండ్స్ నా దగ్గర. ఎందుకంటే తక్కువే ఉందనమాట సామాను. నేను ఎక్కువేం తెచ్చుకోలేదు. మా ఊరు దగ్గర నుంచి తక్కువే తెచ్చుకున్నాను. చాలా దూరం కాబట్టి మా ఊరు నుండి ఇక్కడికి రావడానికి అవసరమైన వాటి వరకే తెచ్చుకున్నాననమాట. ఎక్కువ ఎక్కువ ఎందుకులే అని జెప్పేసి. సో, అందుకని నాకు కబోర్డ్స్ అవి అది షెల్ఫ్‌లవి బాగిచ్చారనమాట కిచెన్‌కి. కొంచెం పెద్దగానే ఉంది కిచెను. ఓకే. షెల్ఫ్‌లన్నీ చాలా వరకు మిగిలిపోయినియన్నమాట. అయినా కూడా నాకు ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్. నాకెక్కువ ఎక్కువుండి వాటిని మెయింటైన్ చేయడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటదన్నమాట. ఎక్కువ ఎక్కువుంటే ఏంటంటే వాటిని పద్దాక క్లీన్ చేసుకుంటా ఉండాలి. అవసరమైన వాటి వరకే అయితే వాడుతుంటాము, క్లీన్ చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించదన్నమాట. సో, చూడండి ఎంత డస్టొచ్చేసిందో, ఎంత చెత్తుందో ఇంట్లో. ఓన్లీ కిచెన్‌లోదే ఫ్రెండ్స్ అది. ఇంకా ఇంట్లో కూడా చాలా వచ్చిందనమాట. ఇల్లు క్లీనింగ్ వీడియో కూడా పెట్టాను. అది కూడా చూసేయండి. చూడని వాళ్ళుంటే చూడండి. ఇదే స్టాండు. ఈ స్టాండ్ మీద అన్నీ సర్దుకున్నాననమాట గ్యాస్ పక్కన. సో, ఇప్పుడు నాకైతే వంట చేసుకుంటప్పుడు కొంచెం ఈజీగా ఉంటది. ఇంకిక్కడ షింక్ దగ్గర అవి హ్యాండ్ వాషు, విమ్ జెల్ అన్నీ పెట్టుకున్నాను.
ఇంక ఇటువైపయితే అదిగో చూస్తున్నారు కదా! మిక్సీ పెట్టుకున్నాను. ఇక్కడ బాగా స్పేస్ ఉందనమాట మిక్సీ పెట్టుకునే దగ్గర. ఇంకా ఇవే మీషోలో కొన్న జార్లు అవన్నమాట. కంటైనర్స్ అన్నీ పోసి పప్పులవి పెట్టుకున్నాననమాట. అయిపోవచ్చినియి. గ్రోసరీస్ అన్నీ మళ్ళీ కొనాలనమాట. ఇది ఫ్రెండ్స్ నా కిచెనయితే. ఇంక ఇటువైపునైతే దేవుడి పటాలవి పూజకి పెట్టుకున్నామనమాట. ఇదైతే లేదు ఫ్రెండ్స్. మేమే ఇక్కడ ఫిట్ చేపిచ్చుకున్నాము. నార్మల్‌గా అయితే దేవుడి పటాలు పెట్టుకోవడానికి సెపరేట్‌గా ఏం లేదనమాట. సో, ఆ స్టాండ్ అయితే మేమే ఫిట్ చేపిచ్చుకున్నాము. మాకు 600 పడిందది. మొత్తం ఫిట్ చేసేసరికి ఒక 900 పడిందనమాట. ఫైనల్‌గా అయితే నా కిచెన్ అయితే ఇది ఫ్రెండ్స్. నా కిచెన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకిలా సింపుల్‌గా ఉండడమే ఇష్టమనమాట. ఓకే ఫ్రెండ్స్.